నువ్వే కాదు అందరూ ఆత్మలే అని గురువు చెప్పినప్పుడు నీ దృష్టి మరల్చుకోవాలి. వ్యక్తులుగా చూడకూడదు. అప్పుడు వ్యక్తులుగా చూస్తే కొన్ని బంధాలు ఏర్పడతాయి, కొన్ని కర్మలు ఏర్పడతాయి. అప్పుడు వాడు నా కులవాడు, వీడు నా మతవాడు, వీడు నావాడు, వాడు మా ఊరోడు, వీడు మా రాష్ట్రవాడు. నువ్వు వ్యక్తులుగా చూసినప్పుడు దూరం పెరిగిపోతూ ఉంటుంది. లేదు, ఎవరు ఎక్కడ పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా అందరూ ఆత్మలే. ఆ అనుభవం కోసం వాళ్ళు పుడుతున్నారు. ఏ మతమైనా గొప్పదే. నువ్వు మహాజ్ఞాని అయిన రోజున అన్ని మతాలు గొప్పవే అని ఒప్పుకుంటావు. నీకు ఇంకా జ్ఞానం రాకపోతే నా మతమే గొప్పది అనుకుంటావు. మతములన్నీ చేరి మంచినే బోధించు, మతులు చెడ్డవైన మతమేమి చేశారా అన్నాడు ఒక మహాకవి. అన్నీ మంచి చెప్పే, నీ మతి సరిగ్గా లేదు, అందుకే మా మతం గొప్ప, మా మతం గొప్ప అని కొట్టుకుంటున్నాం. అందుకే శంకరాచార్యులు ఏం చెప్పారంటే, నీ జాతి ఏది అని అడిగితే మానవ జాతి అని చెప్పు. మన కుక్క జాతి కాదు, పంది జాతి కాదు, మానవ జాతి. నీ మతం ఏది అంటే అద్వైత మతం అని చెప్పు. నీ కులం ఏంటి అంటే ఆత్మ కులం అని చెప్పు. ఈ మూడు ఇప్పుడు నువ్వు గుర్తెట్టుకోవాలి. మానవ జాతి రాసుకో. నీ జాతి ఏది అంటే మానవ జాతి. నీ మతం ఏది అంటే అద్వైత మతం. ఒకటే మతం అంతే, రెండు లేవు ఎక్కడ. నీ కులం ఏంటి అంటే ఆత్మ కులం. ఇదే చెప్పమనేవాడు శంకరాచార్యులు. ఆయన ఆ దృష్టితో ఉన్నాడు కాబట్టే ఇన్ని వేల సంవత్సరాలైనా ఇంకా మన దృష్టిలో చాలా ఆయన మించినోడు ఇంకా పుట్టలేదు. మరి అంత గొప్పగా బోధించాడు ఆయన.